హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మా తమ్ముడు వచ్చేసి కాంప్లిమెంటరీ గిఫ్ట్ తీయడానికి వచ్చారనమాట మా ఇంటికి. సో రీసెంట్లీ మేము ప్రీ బర్త్డే షూట్ చేసాం కదండి మా పాపకి. సో వాళ్ళు వచ్చేసి కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చారు మాకు. సో ఆ ప్రీ బర్త్డే షూట్ అయితే మాకైతే చుక్కలు చూపించింది మా ట్వింకిల్. సో అది కూడా నేను ఫ్యూచర్లో చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక వీడియో చేయక్క, నేను కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చాను కదా సో అని చెప్పాడనమాట. సో చేయబోతున్నాను. సో వాడు చూడండి, మా ట్వింకిల్ వచ్చేసి మేము ముగ్గురం ఉన్న ఫోటో కదా. సో ఆ ఫోటో చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నది. అది ఫస్ట్ అయితే వాడి దగ్గరికి వెళ్ళలేదు. సో మా ట్వింకిల్ ఏంటంటే మా మమ్మీ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం నామోషి ఫీల్ అవుతుంది, ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో అదే అవుట్ సైడర్స్ అయినా బయటికి వెళ్ళినా, మెట్రోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. సో మా వారి తరపున దగ్గర కూడా చాలా ఈజీగా వెళ్తుంది. మరి వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు అంత నామోషి ఫీల్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకైతే దేవుడు చెప్పాలేమో సమాధానం, ఏందిరా బాబు ఇది అని. బట్ ఎనీవేస్ దానికి ఒక ఐడియా వచ్చింది. అమ్మమ్మ అండ్ మా అమ్మ ఉన్నారు నాకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఐడియా వచ్చింది అనమాట. వాడైతే ఫస్ట్ షాక్ అయ్యిండు. మొన్ననే కదక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసింది నాతో పాటు, 2 రోజుల్లో మళ్ళీ మర్చిపోయింది ఏంటక్క అంటున్నాడు వాడు. బట్ చిన్నపిల్లలు కదా, తొందరగా మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న పిల్ల కదా, సో గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి ఎంజాయ్ చేసింది. సో మా ఫోటో చూడండి. సో నాకైతే మంచిగా చేశారు, సెలెక్ట్ చేసి వాళ్ళే ఇచ్చారనమాట. మంచిగా ఉంది. అది పెట్టుకున్న చోటు కూడా నేను ఫోటో తీసి పంపిస్తాను, మీకు చూపిస్తాను. చూడండి అది ఎలా ఆడుతూ ఉన్నదో. వాడు ఆఖరికి ఇంకా అక్క ఇదే వద్దులే అక్క, దాని గురించి ఒక ఫోటో అయితే తీసే చాలు నాకు అన్నాడు వాడు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెట్టింగ్ దిస్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ట్వింకిల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ఫోటో చూడంగానే. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, అది బాగా చెప్తా ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ నువ్వని. అది చూడంగానే వావ్ అంటుంది. ఓకే, ఇంకా నేను దీనికి బాగా అబాకస్ అన్నీ నేర్పించాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు ఇంకా మ్యూజిక్. సో చూపించాలన్నమాట. సో ఇది వచ్చేసి వాడికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ మాకు ఇచ్చారని నేను మీకు షేర్ చేసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో శ్రీడి టాక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.